ఎజెండాలో భాగంగా ఉన్నాం అన్నది. సంక్షేమం ఇది అనేది ఒక రొటీన్ స్పీచ్ గా కాదు. సంక్షేమ అభివృద్ధి అనేది ఎంతకుముందు చెప్తారు, ఇప్పుడు చెప్తుంటారు. అలా కాకుండా అయితే బయట వినబడుతున్నటువంటిదల్లా ఏంటంటే బీసీ కార్పొరేషన్కి, తర్వాత ఎస్సీ కార్పొరేషన్కి, ఓబీసీ వీటికి ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, వాటికి శాంక్షన్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మొత్తం కలిపితే 11,000 కోట్లు అవుతున్నాయి. ఈ 11,000 కోట్ల రూపాయలు అంటే బీసీకే సంక్షేమానికని కొంత కేటాయించారు, ఓబీసీల సంక్షేమానికని. ఈ అమౌంట్ మొత్తం కలిపితే 11,000 కోట్ల రూపాయలతో ప్రతి మహిళకి 1,500 రూపాయల స్కీమ్ పెట్టబోతున్నారు అన్నటువంటి ప్రచారం తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు. అది నిజమా? యాక్చువల్గా బడ్జెట్లో 2 రకాలు ఉంటుంది. బడ్జెట్లో ప్రధానంగా కనబడేటటువంటిది ఒక డిపార్ట్మెంట్కి కేటాయించారు అంటే అది జీతాలకే పోతుంది, జీతాలు మెయింటెనెన్స్కి వెళ్ళిపోతుంది. పథకానికి సంబంధించిన పథకానికని రాస్తారు, అందులో అలా రాయలేదు. లేదా చెబుతారు స్పీచ్ సందర్భంగా, మేము బీసీలకు కేటాయించిన ఈ డబ్బుల్లో నుంచి ఇస్తాం, ఎస్సీలకు కేటాయించిన ఇది చెప్పలా. చెబితే ఒక రకంగా ఉంటుంది. మీరు అనేది కార్పొరేషన్ నిధుల బీసీ కార్పొరేషన్ అంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ కార్పొరేషన్లకు ఇచ్చే అంటే బీసీ డిపార్ట్మెంట్ కని ఇస్తారు. ఆ డిపార్ట్మెంట్ నిధుల నుండి కార్పొరేషన్స్ కి ఇవ్వచ్చు, వాటిని ఇప్పుడు బీసీ శాఖకి ఇచ్చారు, అది కార్పొరేషన్లకు ఇవ్వచ్చు, లేదా ఈ పథకానికి ఇవ్వచ్చు. అంటే ఏదైనా వెల్ఫేర్ కి కదా వాడేది ఫైనల్. అదే వెల్ఫేర్ లో స్కీమ్ కదా, ఏదో ఒక వెల్ఫేర్ అనే గాడికి